హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి నా క్యాంపస్కి అయితే వెళ్తున్నాను. అండ్ 8:40కి మేము స్టార్ట్ అయ్యాము. వెళ్ళిన వెంటనే బస్సు అయితే రెడీగా వచ్చేసింది. బస్సులో ఫుల్ జనాలు ఉన్నారు. మార్నింగ్ పూట అవ్వడంతో స్కూల్కి వెళ్ళేవారు, కాలేజెస్కి వెళ్ళేవారు అందరూ ఉన్నారు. అండ్ కొరుట్లలో దిగి బస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ గ్యాప్లో మేమైతే కొరుట్లలో టిఫిన్ అయితే చేసి స్టార్ట్ అయిపోయాము. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది, నిజామాబాద్ బస్. అండ్ అందులో స్కూల్ పిల్లలు అయితే చాలామంది ఎక్కారు. చూసేయండి వ్యూ. అసలు స్కూల్ డేస్ అది బెస్ట్ డేస్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. స్కూల్లో ఉన్నన్ని రోజులు అసలు ఏ టెన్షన్స్ లేకుండా, ఏ బాధలు లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా కానీ. స్కూల్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నామా అంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాము. అసలు ఏ టెన్షన్స్, ఏ ఆలోచనలు, ఏ బాధలు ఉన్నాయి. అసలు స్కూల్ డేస్ ఆర్ ది బెస్ట్ డేస్ ఇన్ అవర్ లైఫ్. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను కాలేజ్కి ఎందుకు వెళ్తున్నానంటే, లాస్ట్ ఇయర్ నాది పీజీ అయిపోయింది కదా తెలంగాణ యూనివర్సిటీలో. అండ్ నేనైతే సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మెస్ బిల్ ఎంత అయిందో చూసుకోవాలి. అండ్ స్కాలర్షిప్ ఎంత పడిందో అందులో నుండి మనం స్టార్టింగ్లో పే చేసిన అమౌంట్ మైనస్ చేసి టోటల్ అమౌంట్ ఇస్తారు. అసలు ఎంత వస్తుందో చూద్దాం. అండ్ ఇక్కడైతే మెట్పల్లిలో స్కూల్ పిల్లలందరూ దిగేశారు. వాళ్ళని అడిగితే ఏదో స్పోర్ట్స్ మీట్కి వెళ్తున్నామని చెప్పారు. అండ్ అందరూ చాలా క్యూట్గా ఉన్నారు కదా స్టూడెంట్స్ వచ్చేసి. చూడండి ఎంత బాగున్నారో. బ్యాగ్స్ వేసుకొని, టిఫిన్ బాక్సెస్ పట్టుకొని క్యూట్గా ముద్దుగా మంచిగా వెళ్తున్నారు. అండ్ మేము ఆర్మూర్లో దిగాము. ఆర్మూర్లో దిగి కామారెడ్డి బస్ అయితే ఎక్కాము. చూడండి ఎవరు లేరు కామారెడ్డి బస్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ టికెట్ కాబట్టి మాకైతే ఏం బస్ ఛార్జెస్ పర్లేదు. ఇది ఆర్మూర్ డిపో దగ్గర చూడండి. అండ్ ఆర్మూర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఆర్మూర్లో బస్ ఎక్కితే కామారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, బిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ అని చెప్తే అక్కడే ఆపుతారు. మాకైతే ఇప్పుడు ఆర్డినరీ ఎక్కాము. గేట్ ముందు ఆపలేదు, కొంచెం ముందే ఆపారు. అక్కడ నుంచి చాలా దూరం మేము నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ తర్వాత లోపలికి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. అండ్ హియర్ ఈస్ అవర్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ. మేము ఉన్నప్పుడు పైన వేరే కలర్ ఉంటుండే, మెరూన్ కలర్ లాంటిది. ఇప్పుడైతే కలర్ చేంజ్ చేసినట్టున్నారు. 1 ఇయర్కే చాలా చేంజెస్ అయిపోయాయి. అండ్ ఈ కాలేజ్ చాలా ఫ్రెండ్స్ని, మెమోరీస్ని ఇచ్చింది. అండ్ హైవే NH44 పైన అయితే మెయిన్గా మనకి రైట్ సైడ్లో ఉంటుంది, హైవే పైనే ఉంటుంది కాలేజ్. అండ్ దీంట్లో వచ్చేసి చాలా మినీ క్యాంపసెస్ ఉంటాయి. MCA బ్రాంచ్ ఒకటి ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ బ్లాక్ ఒకటి ఉంటుంది, లా కాలేజ్ ఉంటుంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది. అన్నీ వేరే వేరే దగ్గర ఉంటాయి. అన్నిటికీ నడుచుకుంటూ వెళ్ళి అందరితో సైన్స్ చేయించుకొని ఇంటికి వెళ్ళాలి. ఎంత టైం అవుతుందో చూద్దాం. అండ్ ఇక్కడైతే నేను మా సిస్టర్ ఇద్దరం వచ్చాము. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికైతే ఆటో వచ్చింది. ఆటోలో కూర్చొని మేమైతే కాలేజ్కి వెళ్ళిపోయాము. అసలు ప్రాసెస్ ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ ఐ లవ్ టీయూ అని ఉంది కదా, అదైతే మేము ఉన్నప్పుడు లేదండి, ఇప్పుడే పెట్టించినట్టున్నారు కొత్తగా. అండ్ చాలా చేంజెస్ అయితే జరిగాయి 1 ఇయర్ లోపే. అండ్ స్టూడెంట్స్ అందరు కూడా క్యాంపస్లో ఉన్నట్టున్నారు. ఎవరైతే మనకు రోడ్లపైన కనిపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆటోలో అయితే వెళ్ళిపోయాము కాలేజ్కి. అండ్ ఇది వచ్చేసి మా కాలేజ్. ఇందులోనే నేనైతే 2 ఇయర్స్ చదువుకున్నాను. నా సబ్జెక్ట్ వచ్చేసి MSc అప్లైడ్ స్టాటిస్టిక్స్. అండ్ ఈ కాలేజ్లో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో మనకి MCA అండ్ MSc మ్యాథ్స్ని అప్లైడ్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఇది లోపల ఎంట్రన్స్లో వచ్చేసి ఇలా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడనైతే కొంచెం లోపలికి వెళ్ళాక మిడిల్ వ్యూ అండి ఇది. ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇది వచ్చేసి లా కాలేజు. మా కాలేజ్ నుండి కొంచెం ముందుకెళ్తే లా కాలేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే సెంట్రల్ లైబ్రరీ అయితే ఉంటుంది. నిజామాబాద్ డిస్టిక్లో ఇదే పెద్ద లైబ్రరీ అండి, చాలా పెద్దగా ఉంటుంది. లోపల చాలా స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోవడానికి. అండ్ ఇక్కడనైతే లైబ్రేరియన్ సైన్ తీసేసుకొని మనం మళ్ళీ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాము. ఇదే అండి మా హాస్టల్లో మేమైతే 2 ఇయర్స్ ఉన్నాము. మేమైతే రూమ్కి 3 మెంబర్స్ ఉండేవాళ్ళం. నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉండేవాళ్ళం. అండ్ ఇక్కడ లోపల వ్యూ అయితే చూసేయండి. ఇందులో నుంచి స్ట్రేట్గా వెళ్తే
ఏ ఒక 6 బ్లాక్స్ ఉంటాయి, ఏబిసిడి అని. కింద 3 బ్లాక్స్ ఉంటాయి, పైన 3 బ్లాక్స్ ఉంటాయి. అండ్ మేమైతే ఏ బ్లాక్లో ఉండేవాళ్ళం, రూమ్ నెంబర్ 11లో. అండ్ ఇక్కడ కాలేజ్లో హాస్టల్లో నడుస్తూ ఉంటే మెమొరీస్ అన్నీ ఒక్కసారి ఇట్లా రీకాల్ అయిపోయాయి. ఇదే అండి మా రూమ్. అసలు రూమ్ ఎలా ఉందో, ఎవరున్నారో స్టూడెంట్స్ అని చూద్దామని ఒకసారి అయితే రూమ్లోకి వెళ్ళి అందరినీ మాట్లాడిచ్చేసి అయితే వచ్చాను. అండ్ ఇందులో మేము ఇంకో ఫ్రెండ్ వాళ్ళ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం వర్క్ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళకి వేరే వాళ్ళకి సైన్స్ పెట్టించమని చెప్పి మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి బజారు ఆర్మూర్లో అండి. ఆర్మూర్లో కొంచెం షాపింగ్ చేసుకొని కావాల్సినవి తీసుకొని మా పాపకి ఇంకా నాకి ఏమైనా ఐటమ్స్ యూజ్ అవుతాయేమో చూసి తీసుకొని అండ్ మేమైతే ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు 8:40 అయ్యింది. నేను అక్కడే పాపని ఇంటి దగ్గరనే ఉంచేసి వచ్చాను. నాకు అసలు నేను ఇక్కడ ఉన్నాను కానీ మైండ్ అయితే మొత్తం ఇంటి దగ్గరనే ఉండే డే మొత్తం. ఇక్కడ చూసేయండి, కొరుట్లో వెళ్ళేసరికి మ్యాక్సిమం ఇక్కడ 6:30 అవుతుంది.